మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వేస్తాం. జగన్మోహన్ రెడ్డి కాకుండా విడుదల రజనీ గారికి. ఎందుకు కొన్ని విషయాలలో ఇప్పుడు ప్రభుత్వాన్ని కొన్ని విషయాలలో బాగుండే పథకాలు బాగా చేస్తున్నారు, అన్నీ బాగుంటాయి కాబట్టి ఆ పార్టీకి వేద్దాం అనుకుంటున్నాం. ఫైనల్గా మళ్ళీ వైఎస్ఆర్సీపీకే. అదేలేండి అంతా ఆయన మాట్లాడింది, ఇంకేం లేదు. అదే అవి అడగకూడదు నాన్న, అడగకూడదే. నా దృష్టికి జగన్ రండి, నా దృష్టికి జగనే. ఎందుకంటున్నారంటే ఇప్పుడు కొన్ని పరిక్రమాలు పొరపాటు చేయని, ఏదైనా చేయని కొన్ని నిధులు కేటాయించాడు, ప్రజలకు కేటాయించాడు. ఏదన్నా కానీ ఆడు తగ్గదే, ఆడు చేతైన మట్టికి హెల్పింగ్ చేస్తున్నాడు. దానివల్ల మనం దుర్మార్గుడు సన్మార్గుడు అనే మాట మనం అనకూడదు. ఎవడో శక్తి కొద్దిగా ఆడు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు పరిపాలనలో ఆయన మనకెంత మేలు చేశాడో అది ప్రజలకు తెలుసు. మనం ఇప్పుడు వచ్చాక కాలేజీలు కట్టించాడు, పిల్లకాయల చదువు చెప్పిస్తున్నాడు, ఇళ్ళు కట్టిస్తున్నాడు, ఆడవాళ్ళకి పింఛన్లు ఇస్తున్నాడు. జగన్ ఒకవైపు ఉన్నారు, చంద్రబాబు గారి, పవన్ కళ్యాణ్ గారి, కాంగ్రెస్ గారి, బీజేపీ గారి అందరూ ఒకరున్నారు. ముగ్గురు ఏకమై వస్తున్నారు. అయినా గెలుస్తారనుకుంటున్నారా? 90% అంతమంది నా దృష్టికి అంత. ఎందుకంటే పొరపాటు చేశాడు, ఏం చేస్తా చేయకుండా ఎవడు నాయకుడు అనేవాడు ఆడు స్వార్థంగా బతకకుండా ప్రజలకి అంతా మేలు చేస్తాను లేదు. మన ఇంట్లో నలుగురు కుటుంబం ఉంటేనే మన భార్య బిడ్డలకి మనం కన్విన్స్ చేయలేము. ఇన్ని వేల మందికి, కోట్ల మందికి కన్విన్స్ చేయాలంటే అందరికీ మేలు చేయగలుగుతాడా? ఏ నాయకుడు కాదు. అప్పుడు నెహ్రూ గారి పరిపాలన కూడా చేయలేడు. నెహ్రూ గారి పరిపాలన మాకు మంచి యూనివర్సిటీగా ఉండేది. అప్పుడు ఫస్ట్ కాంగ్రెస్, కమ్యూనిటీ తప్ప రెండో పార్టీలు లేవు. మంచిగా కన్విన్స్ అయ్యేది. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చారు, లాల్ బహదూర్, చాలామంది వెళ్ళిపోయారు మా కళ్ళ ముందే. అప్పుడు పరిపాలన వేరు, ఇప్పుడు పరిపాలన వేరు. ఇప్పుడు అంత వ్యాపారం, రాజకీయం అంటే వ్యాపారం బట్టి కన్విన్స్ చేసుకుంటారండి. ఇప్పుడు ఇక్కడ లోకల్లో చూసుకుంటే విడుదల రజనీ గారు వచ్చారు, ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. అంటే ఆమె నాన్ లోకల్ కదా, డెవలప్ చేస్తుంది అనుకుంటున్నారు. ఎట్లా? అవన్నీ మనం అంత ఇంట్రెస్ట్ లేదండి. మనం నా దృష్టికి అంతేనండి. పర్వతం ప్రజలు తిరిగి ఎప్పుడో ఇచ్చేశారు. 175 ఇచ్చేశారు వైఎస్ఆర్సీపీకి. కాదు అన్నీ బాగానే ఉన్నాయి, ఏ ఇబ్బంది లేదు. సంక్షేమ విషయాలు కాదు, రోడ్లు కానీ అన్నీ బాగానే ఉన్నాయి, ఏ ఇబ్బంది లేదు. దాదాపుగా అంటే వచ్చినట్టు చిన్నకారు సన్నకారు అందరూ కూడా పర్వాలా. ఒక్కరు రిచెస్ట్ కొద్దిగా కష్టంగా ఉంది. సూటు బూట్ వేసుకున్న వాళ్ళకి, తెల్ల సొక్కా వేసుకున్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. ఇబ్బంది లేదు, ఏ ఇబ్బంది ఏం లేదు, అసలు భయపడాల్సిన పని లేదు. వచ్చేస్తాడు. ముగ్గురు ఎంతమంది కలిసి వచ్చినా కూడా మీకు ఇబ్బంది ఏం లేదు, అతను వచ్చేస్తాడు. పేదల పాలిటీ పెన్నిది వచ్చేస్తాడు. ఇక్కడ రజనీ గారితో నాకు అంత ఐడియా లేదు, వచ్చేస్తుంది. సో మీరైతే ఓటు అయితే జగన్ గారిని చేస్తారు. సంక్షేమం అందిని, మా అందరికి అందిని, మాకన్నీ అందిని. ప్రభుత్వ పథకాల విషయంలో సక్సెస్ అయ్యి మాకు అందిని A to Z అన్నీ అందిని. వాళ్ళ నాన్నకాడి కంటే కూడా గొప్పగా చేశారు. అది 100%. ఓకే. ఓకే. ఏపీలో స్టార్టింగ్ నుంచి చాలా విధాలుగా చూసుకుంటే 5 సంవత్సరాల నుంచి మళ్ళీ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడానికి ఇంకో టీం రావడానికి
ఎలక్షన్స్ కోసం ఒక 50 రోజులు ఉంది. ఓకే. సో నెక్స్ట్ ఎవరికి సపోర్ట్ చేస్తారు? ప్రీవియస్ ఉన్న ప్రభుత్వం ఎట్లా పనితీరు ఉంది? ఇప్పుడున్న పరిస్థితి జనాలు చదువుతారు, దానికి ఎట్టా ఏందనేది, ఎవరు పథకాలు తీసుకున్నారా తీసుకోలేదా అనేది మన నాడి కాదు, జనాల నోట్లోంచి నాడి చెప్తారు, వాళ్ళే ఓటింగ్ వేస్తారు. నువ్వు జనాలందరూ ఒకరికి వెయ్యి ఒకరికి ఓటు వేయనంత మాత్రాన వేయరోళ్ళు చేయరోళ్ళు అది. సో ఇప్పుడు గత ప్రభుత్వం సీఎం ఎవరైతున్నారు జగన్ గారు, ప్రభుత్వ పథకాల విషయంలో సక్సెస్ అయిన, డెవలప్ విషయంలో తక్కువ అయ్యారని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? చెప్పలా జనాలే చెబుతారంటే, మనం సక్సెస్ అయ్యామంటే జనాలు ఒప్పుకోరు, తక్కువైందంటే జనాలు ఒప్పుకోరు. తిన్నోళ్ళు వేస్తారు, తిన్నోళ్ళు వేయరు. దాని గురించి నెక్స్ట్ మీరెవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? నా సపోర్టింగ్ వద్దు, జనాలు అట్టుంటే అట్టు వెళ్ళిపోతాం అది. సుప్రీంకోర్టు జడ్జి అంటే చెప్తాను. సుప్రీంకోర్టు జడ్జి తీర్పు అయితే అర్థమైపోయింది మాటల్లో, అందుకని వాయిదాలు వేస్తా ఉంటాడు. సుప్రీంకోర్టు జడ్జి కూడా అమ్మాయికి 50 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో నెక్స్ట్ ఎవరికి ఎలక్షన్ ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎవరికి సపోర్ట్ చేద్దాం? తెలుగుదేశం. ఎందుకు గత ప్రభుత్వం ఆ పథకాల విషయంలో మంచిగానే ఉందన్నారు, డెవలప్ విషయంలో మాత్రం కొంచెం వెనుకడుగు వేశారు కాబట్టి అవును, అంతేనా? అంతే. సో చంద్రబాబు గారు ఎందుకు, అంటే చంద్రబాబు మీద నమ్మకం ఏంటి? ఏ లేదు అనుకుంటున్నాం, చంద్రబాబు వస్తే బాగుంది. ఓకే, సార్ జగన్ పెట్టారు ఫైనల్గా చంద్రబాబు గారు. ఎలక్షన్స్ ఉన్నాయి, సో నెక్స్ట్ ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఎవరికి ఓట్ వేద్దాం అనుకుంటున్నారు? ఓటా చాలా తెలుగుదేశానికి వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే మన రీజన్, పర్టికులర్గా రీజన్ అనుకుంటున్నారు? రీజన్ అంటే రోడ్లు ఇవన్నీ డెవలప్మెంట్ ఇవన్నీ బాగాలేదు కాబట్టి బాగా అయిద్దని తెలుగుదేశానికి వేద్దాం అనుకుంటున్నాను. ఒక డెవలప్ విషయంలో కానీ ఇంకోటి ఏంటంటే జగన్ గారి విషయంలో పథకాలు సక్సెస్ అయింది. అది ఒకటి అంటే 10 మందిని అడిగితే ఒక 5-6 ఏంటంటే ప్రస్తుతానికి మామూలుగా డబ్బులు వేయటం అయ్యే కానీ విద్యా సంస్థలు ఇవన్నీ డబ్బులు వేయటమే కానీ అభివృద్ధి ఏమి లేదు కదండి. ఎక్కడ అభివృద్ధి ఏం చెందలేదు, రోడ్లు కానీ ఇవన్నీ ఏమి లేవు. కాకపోతే ఏంటంటే అమ్మ ఒడి ఇట్లాంటివి కొన్ని వేస్తున్నాడు, అభివృద్ధి ఏమి లేదు కాబట్టి అది మారితే బాగుంటుందని ఒక ఆలోచన సార్. అది సో ఒక డెవలప్మెంట్ అది మారితే బాగుంటుందని ఒక ఆలోచన. అది గవర్నమెంట్ మారితే ఏమో ఒక నమ్మకం, చేయొచ్చు చేయకపోవచ్చు చెప్పలేము. కానీ అంటే ఇప్పుడు ఈ పార్టీ వదిలేసి ఆ పార్టీ వదిలేసి మారటమే కానీ కొత్త పార్టీలు ఏమి రారుగా, ఉన్న పార్టీలు అయ్యే కదా సార్. ఎందుకంటే ఈయన చేయలేదు కాబట్టి ఆయన చేస్తాడని ఒక ఆలోచన. జనసేన పొత్తు ఇప్పుడు ఏంటంటే ఈయన చేయలేదు కాబట్టి ఆయన చేస్తాడని ఒక ఆలోచన. చేయొచ్చు చేయకపోవచ్చు, అది గ్యారంటీ లేదు. అది అంటే వరకు ఆలోచన. చెప్పండి. ఏం సార్ ఈ తెచ్చిత్రాడు అంటున్నారు సార్, అప్పు చేసే కదా సార్, ఇదంతా మన్నెత్తి మీద వేస్తున్నారుగా. మరి మనము 100 రూపాయలు తెచ్చుకుంటున్నాం అనుకో, 150 రూపాయలు అతను కొట్టుకుపోతే ఏడ తెచ్చి పెట్టాలి మనం? నువ్వు ఆలోచించు. మనకు 200 సంపాదన ఉంటే 150 అయితే పెట్టగలుగుతాం. మనకు వచ్చేది 100 రూపాయలు, 150 రూపాయలు పెట్టాలి, అవతల ఏడ తెచ్చి పెట్టాలి? అడుగు, కొట్టుకాడికి వెళ్ళి అడిగామనుకో, వాళ్ళు ఏమన్నారు, ఇష్టం అయితే కొనవాయా లేకపోతే మానుకొని పోమంటున్నారు. ఎవరు చెప్పుకోవాలి? పథకాలు సక్సెస్ అంటే ఏం సక్సెస్ చెప్పు? ఎక్కడ తెచ్చిచ్చారు? అప్పు చేసాక మొత్తం అప్పే కదా బాబు. ఎంత అప్పు అయింది మనకు? ఒక తలకాయకి ఎంత అప్పు ఉంది? మరి ఏడ తెచ్చి పెట్టాలి? ఏడ తెచ్చి పెట్టాలి? అది ఏడబడుతుంది, అది మన్నెత్తి మీద పడేది. ఎందుకు 10 ఏళ్ళు ఇచ్చావు, 10 రోజులు తాగుతున్నారు బిర్రుగా. గుర్తుపెట్టుకోండి, 10 ఏళ్ళు ఇచ్చావు నువ్వు, 10 రోజులు బిర్రుగా తాగుతున్నారు, 11 రోజు మళ్ళీ బజార్కి వెళ్ళటం ఇక్కడ ఏం లేదయ్యా. ఓన్ బ్రాండ్స్ ఏముందిలే అసలు, అవి చెప్పుకుంటే ఇంక ఇది అసలు చెప్పుకోకూడదులే, అసలు వాటిని చెప్పుకోకూడదు. తాగే వాళ్ళని అడిగితే చెబుతారు వాటిని గురించి, ఎందుకు మనం చెప్పుకోవటం ఎందుకు? అది చంద్రబాబు అని కాదు, నువ్వు చేసింది ఏంది? మాకేం అరగబెట్టావు? 10 ఏళ్ళు ఇచ్చావు, 25 ఏళ్ళు బాకీ అయింది మన ఎత్తి మీద, మాకేం ఉపయోగం చెప్పు? ఏది రిపీట్ అవుతుందని నేను చెప్పేదేనండి. చూస్తున్నాగా, ఎన్నాళ్ళు చూసాం ఆయన్ని? 14 సంవత్సరాలు చూసాం ఆయన్ని, కొత్తగా చూస్తున్నాం ఈయన్ని. ఈయన పరిస్థితి ఏందో మనకు అర్థమైందిగా.
ఇప్పుడు చేసేవాడైతే చంద్రబాబు ఇన్నాళ్ళ మించి ఎంత అయ్యేదో, అప్పు ఎంత అయ్యేదో. మీరు చూడండి, ఇంట్లో పెత్తనం ఉందండి, నలుగురు ఉన్నారు అన్నదమ్ముళ్ళు, నలుగురిలో పెత్తనం ఎవరికి ఇస్తారు? పెద్దవాళ్ళు కాదు, జాగ్రత్తగా ఎవరు చేస్తారో వాళ్ళకి ఇస్తారు పెత్తనం. అది గుర్తుపెట్టుకోండి ముందర. ఏమండి నేను చెప్పేదేనండి, అన్నదమ్ముళ్ళు కూడా రకాలు ఉంటారండి. పెత్తనం ఇచ్చినాక వాడి సొంత సంపాదన వాడు దాచిపెట్టిన వాళ్ళు చాలా మంది ఉండరు. ఒకసారి చూస్తారు వాడికి బారుకీరిగా పెత్తనం. ఇప్పుడు ఏదైనా కానీ 10 రూపాయలు తెస్తే 10 రూపాయలు మాకు పెట్టానని చెబుతున్నావు, 2,70,000 కోట్లు పెట్టానంటున్నాడు. 9 లక్షల కోట్లు అప్పు అయింది. మిగతా డబ్బు ఏమైందండి? ఏమైంది చెప్పు. ఇప్పుడు జనానికి పెట్టాను పాలసీలకి అంటున్నావు. అట్టు కాదు, నువ్వేం చూస్తున్నా, నీకేం తెలుసు? నువ్వేం లేదు, చేసేవాళ్ళు చేస్తున్నారు వాళ్ళే. నీ దాకేం రాదు, నువ్వు గట్టిగా మాట్లాడటానికి ఛాన్స్ లేదు. నీకు ఏం ఉపయోగం చెప్పు? జనానికి ఏం ఉపయోగం? 23వ షాప్ నెంబర్ అయితే 1,20,000 కొట్టేది కట్టాలి. 1,00,000 రూపాయలు మున్సిపాలిటీ వాళ్ళు కట్టమన్నారు, 2,20,000 రూపాయలు. అవి కట్టలేక వదిలేశాను. 23 నెంబర్ షాప్ నాది. వదిలేసి ఇది అద్దెకి తీసుకున్నా. 7,500 దీనికి అద్దె. మామూలుగా మున్సిపాలిటీ లెక్క 2,300 అద్దె. ఈ మున్సిపాలిటీ కొట్లు సార్, మున్సిపాలిటీ కొట్లు లెక్క 2,300 అద్దె. 7,500కి చెప్తున్నా. కట్టలేక వదిలేశానండి. ఇట్లాంటి బాధలు ఎవరు వస్తారో తెలియదు, కానీ చెప్తున్నా మారితే బాగుంటుందని నాకు ఆలోచన. అది వచ్చిద్దో ఇది వచ్చిద్దో, ఎవరు వచ్చినా మనకు వచ్చేది ఏం లేదండి. పని చేసుకోవాలి మనకి, అంతేగాని పని చేయకుండా తప్పదు. మనం సక్రంగా పని చేసుకుంటే చాలు మనకి, ఆ డబ్బులు చాలు మనకి. ఇప్పుడు మనం సక్రంగా పని చేసుకుంటే ఇవాళ ఈ రేట్లన్నీ ఇట్లా పెరగాల్సిన అవసరం లేదుగా. మనం వాళ్ళు ఇచ్చిన 10,000 తీసుకోవటానా 20,000 రూపాయలు బయట పెడతాం అనవసరంగా. చూడండి, 10,000 తీసుకున్నది మనం 20,000 రూపాయలు పెడుతున్నాం బయట అనవసరంగా. ఏ కొట్టుకాడికి లేని అడుగయ్యా, ఇట్టమైతే కొనవయ్యా, లేకపోతే లేదు. నిన్నటికి ఇవాళకి 30 రూపాయలు పెరుగుద్దండి కేజీకే. ఇష్టమైతే కొను, లేకపోతే లేదు అంటున్నారు. ఎవడు చెప్పుకోవాలి వెళ్ళి? ఎవడు చెప్పుకునేది లేదు, ఎవడు అసలు మాట్లాడేవాళ్ళు లేరండి. ఇప్పుడు నువ్వు దొంగ అయితే కదా, నువ్వు ఇదైతే కదా పక్కన నువ్వేమంటావండి? నువ్వు అనలేవుగా. పరిస్థితి ఏంటంటే అదే. ఇప్పుడు పరిస్థితి అదే. పక్కన వాడిని అనలేవుగా నువ్వు. ఏమంట? ఎవడికి చేతని కూడా వాడు చేసుకుంటున్నాడు. అవును, మేము ఎవరికి ఓటేసినా సుఖమే ఉంది. మా పని మాకు తప్పదు, మా పని మేము చేసుకోవడం తప్పదు. ఎవరికి ఓటేసినా మాకు సుఖమే లేదు. ఓటు అనేది విలువ అనేది ఎవరికి వేయాలనేది అది ఎట్ట చెప్పగలుగుతాం? మాకు ఇష్టమైన వాళ్ళకి వేసుకుంటాం. అది పబ్లిక్ చెప్పాం కదా. ఓటు మా మనసులో ఉన్న ఏ పార్టీకి వేసుకున్నది ఓటు అదే. పనితీరు ప్రభుత్వం నిష్ట దరిద్రంగా ఉంది, మామూలుగా దరిద్రంగా లేదు. గత ప్రభుత్వం ఈ మళ్ళీ ప్రభుత్వం వచ్చిందంటే అడుగు తినడం కూడా పనికిరాం. సామాన్యుడు స్వతంత్రంగా బతికేవాడు రోజుకి 500, 600 తెచ్చుకునేవాడు అష్ట కష్టాలు పడుతున్నాడు. మామూలుగా పడతా వాడికి 500, 600 సంపాదించి స్వశక్తిగా బతికేవాడు సాయంకాలం ఇంటికి పోతే 10 రూపాయలు కూడా మిగలటలా. అట్లా ఉండేది. ఇప్పుడు రోజుకి 1000 రూపాయలు సంపాదించేవాడు కూడా ఇంటికి పోయి సాయంకాలం 100 రూపాయలు మిగలటానికి కష్టం అయిపోయింది. ఎందుకు? సామాన్యం మీద ఈ సరుకులన్నీ పెంచేసి దీని మీద పన్నులు గిన్నెలు అన్నీ పెంచి కానరాకుండా పనిచేసి సామాన్యుడిని అడ్డీ రగ్గొట్టాడు. స్వశక్తిగా బతికేవాడి పని నానా తిరణాలుగా ఉంది. ఎవడి మీద ఆధారపడకుండా స్వశక్తిగా ఒకడు సాయంకాలానికి 500-600 సంపాదించుకునే బతికి వాడు అడుక్కునేవాడని బతుకుతున్నాడు, కానీ వీడు బతకలేకపోతున్నాడు ముందల. అట్టుంది. ఏ విషయంలో ప్రియలేడని, ఏ విషయంలో కాదు. ఈ పథకాలు బటన్ నొక్కుతున్నాం పథకాలు ఇస్తే పనిచేసేది ఎవడండి? పథకాలు ఎవరికి ఇస్తున్నారు? మామూలుగా అట్టడుగుడు వాళ్ళకి డెవలప్మెంట్. డెవలప్మెంట్ లేదు. నిరుద్యోగం ఎక్కడ ఉంది? నిరుద్యోగం. చదువుకునేవాడికి ఉద్యోగాలు అయ్యి డెవలప్మెంట్ ఏది? ఏదైనా డెవలప్మెంట్ అని ఉంటే ఎవడైనా 10 మంది పోయి దాంట్లో పని చేసుకున్నా సాయంకాలం పోతాడు. డెవలప్మెంట్ ఏది? నువ్వు ఒక పథకాలు ఇచ్చావు, 10,000 ఇచ్చావు, వాడికో 10,000, హీరోకి 20,000 ఇస్తే ఉపయోగం. వాడు వచ్చి పని చేస్తున్నాడు, చేస్తున్నాడు, పోతున్నాడు, మందు తాగుతున్నాడు, చేస్తున్నాడు. పనికిరారంటే పనికి రావట్లా. ఈడేముంది పని? మన ఏపీ నిష్ట దరిద్రం అండి. ఏపీలో మన ఇష్టం. మన ఏపీ ముఖ్యమంత్రి ఇలాంటి ఈసారి కానీ ప్రభుత్వం వచ్చిందంటే ఇక్కడ మనం అడుగు తినడానికి కూడా పనికిరాం. నువ్వు కాదు, నేను కూడా అడుగు తినడానికి కూడా పనికిరాం. ఇప్పుడు నువ్వు అడుకోలేవు, నేను అడుకోలేను.
అడుక్కునే ఉన్నోడికి బాధలేదు, లేనోడికి బాధలేదు, మధ్యతరగతి మల్లాంటి తిప్పలు. మల్లాంటి వాళ్ళకి పోయి బొచ్చి పట్టుకొని అడుగు తెంగలంగా. ఒకటి ఇక్కడ సార్, ఇంకోటి గుంటూరులో ఒక నాన్ లోకల్ విడుదల రజనీ గారిని ఇక్కడ వస్తున్నారు, క్యాండిడేట్ గా నిల్చుంటున్నారు. ఆమె విషయంలో మీరేమంటారు? పార్టీ పరంగా మనం చెప్పలేమండి. ఓటు నేను ఒక్కనైతే నా అభిమానంగా నేను ఓటు వేసుకుంటాను. దానికి దీనికైనా కదా నా అభిమానం నా ఉందనుకో నేను ఓటు వేసుకుంటాను. నేను ఒక్కడిని ఓటు అయితే రాదు కదా. అదే అట్లనే అందరూ కలిసి కూడా అభిమానం ఉన్న వాళ్ళు ఓటు, ఎవరికి అభిమానం ఉన్న వాళ్ళు ఓటు వేసుకుంటారు. ఇప్పుడు రజనీ వస్తుందా, మా తెలుగుదేశం వస్తుందా, వైసీపీ వస్తుందా అని నేను చెప్పలేను. దానికి మామూలుగా నువ్వు ప్రభుత్వం గురించి అడిగావు కాబట్టి నేను చెప్తున్నాను. అది ఓకే, థ్యాంక్ యూ. ఓకే.